జోగి రమేష్ ఈ పేరు పెద్దగా పరిచయం అవసరం లేదు. వైసీపీ ప్రభుత్వంలో ఇష్టం వచ్చినట్టుగా రెచ్చిపోయారు. నోటితో అనరాని మాటలన్నీ అనేశారు. అప్పటి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి ప్రయత్నం చేశారు. బహిరంగ సభల్లో, ప్రభుత్వ అధికారిక కార్యక్రమ వేదికపై కూడా ఓ మాజీ ముఖ్యమంత్రిని, ఓ పార్టీ అధినేతను పచ్చి బూతులతో రెచ్చిపోయారు. నాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఆయన నానా పాటలు పడ్డారు అని మీడియా చెప్తుంటుంది. చంద్రబాబు నాయుడు పైన, పవన్ కళ్యాణ్ పైన, నారా లోకేష్ పైన, తెలుగుదేశం పార్టీ నేతలపైన నోటితో రెచ్చిపోయారు. జోగి బూతులకు మెచ్చిన జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో స్థానం కల్పించారని, ఆ తర్వాత మరింతగా రెచ్చిపోయాడని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటారు. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా జోగి రమేష్ను మంత్రివర్గంలోకి తీసుకోవడంతో జోగి దూకుడుకు బ్రేకులు లేకుండా పోయాయని టీడీపీ పార్టీ కూటమి నేతలు ఎన్నోసార్లు మీడియా ముఖంగా తెలియజేశారు. అగ్రిగోల్డ్ బూతులో అక్రమ రిజిస్ట్రేషన్ మొదలు చీపు లిక్కర్ తయారీ, నకిలీ మద్యం సరఫరా, సెటిల్మెంట్లు, దందాలు, ఇలా ఒకటేంటి లెక్కలేనన్ని జోగి ఖాతాలోకి చేరాయి. ఎన్నికల సమయంలో కూడా టీడీపీ నేతలపై జోగి అదే తరహా దూకుడు ప్రదర్శించారు. మేము గెలిస్తే ఎలా ఉంటుందో తెలుసా అని బెదిరించారని టీడీపీ వాళ్ళు చెప్తుంటారు. వైసీపీ ఓడిన తర్వాత కూడా మళ్ళీ జగన్ సీఎం అవుతాడు, అప్పుడు మీకు ఉంటుంది చూడు అంటూ ఇప్పటికీ బెదిరిస్తున్నారు అంటూ జోగి రమేష్ వ్యవహారం ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోండి అని ఎక్స్ వేదికగా టీడీపీ అనొకసార్లు ఆరోపించింది. అగ్రిగోల్డ్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో జోగి కుటుంబ సభ్యులు అరెస్ట్ అయ్యారు. నకిలీ మద్యం తయారీ కేసులో జోగి రమేష్ అరెస్ట్ అయ్యాడు. తాజాగా జోగి కుటుంబంపై ఆయన పెద్ద కోడలు మేఘన వరకట్న వేధింపుల కేసుతో పాటు హత్యాయత్నం కేసు కూడా పెట్టింది. ఈ కేసు ఇప్పుడు కోర్టు విచారణ దశలో ఉంది. దీంతో జోగి రమేష్ పరువు ఇప్పుడు పూర్తిగా పోయినట్టు అయింది అని చెప్పుకొస్తున్నారు. జోగి రమేష్ వ్యవహార శైలిపై ఇప్పటికే వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. జోగి వల్ల వైసీపీకి పావలా ఉపయోగం లేదని సన్నిహితుల వద్ద ఆయన వ్యాఖ్యానించినట్టు మీడియా రిపోర్టు చేస్తుంది. జోగి రమేష్ను పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకుండా చూడాలి అని, పార్టీ నేతలు ఎవరూ జోగితో మంతనాలు జరపవద్దని జగన్ ఆదేశించినట్టు టీడీపీ మీడియా రాసుకొస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి జోగి రమేష్ పేరు వైసీపీలో వినిపించకూడదు అని, అందుకు ఇప్పటి నుంచి ఆయా నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ లీడర్లను కూడా తయారు చేయాలి అని జగన్ సూచించినట్టు చెప్తున్నారు. అటు పెడన, ఇటు మైలవరం నియోజకవర్గంలో జోగి పేరును వైసీపీ నేతలు ప్రస్తావించకూడదు అని, జోగిని పార్టీకి దూరంగా ఉంచాలి అని ఇటీవల జగన్ ఆదేశించారు అని టీడీపీ మీడియా రాసుకొస్తుంది. జోగి మీద ఉన్న ఫిర్యాదుల జాబితా చూసిన జగన్ ఒక దశలో బాబోయ్ అన్నారంట. జోగితో వైసీపీ నేతలు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు అని ఎక్స్ వేదికగా టీడీపీ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. అందుకే ఇటీవల జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు వచ్చిన జోగి రమేష్ను ఆఫీస్ బయటే నో ఎంట్రీ అని చెప్పేశారంట. అప్పటి నుంచి జోగి రమేష్ కూడా రాజకీయాల గురించి మాట్లాడటం లేదని, అసలు బయటే కనిపించడం లేదని అంటున్నారు చాలామంది. నిజంగా జోగి రమేష్ను జగన్మోహన్ రెడ్డి బయటికి పంపించేస్తారా? ఇక ఎప్పటికీ జోగి రమేష్కి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లోకి ప్రవేశం దొరకదా? మీరు కూడా మీ అభిప్రాయాన్ని స్పష్టమైన కామెంట్ రూపంలో తెలియజేయడానికి ప్రయత్నించండి.